నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అందరికీ బుల్డోజర్ బాబాగా బాగా గుర్తుండే ఉంటారు. ఇప్పుడు ఈ యోగి ఆదిత్యనాథ్ సరికొత్త యాక్షన్ ప్లాన్ ని మళ్ళీ యూపీలో అమలు చేయబోతున్నారట. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు అమలు చేయబోయే యాక్షన్ ప్లాన్ భారతదేశంలో అక్రమంగా చొరబడే వాళ్లకు సంబంధించి పూర్తి చెక్ పెట్టడానికి. ఇక యోగి వార్ స్టార్ట్ చేశాడు అంటే వన్ సైడ్ అయిపోయింది అని గతంలో చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఏం వార్ జరగబోతోంది, దానికి సంబంధించి యోగి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చాలా మంది చొరబడుతున్నారు. అసలు వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది ఇప్పుడు నిఘా వ్యవస్థ దాని మీద కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీని వెనక మాత్రం ఒక పెద్ద మాఫియా ఉన్నట్టు, మాఫియానే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి చొరబడడానికి సహకరిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందింది. దానికి సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. ఆ వివరాలు నేను తెలియజేస్తాను మీకు. అయితే బంగ్లాదేశ్ నుంచి ఎవరైనా భారత్లోకి రావాలి అనుకుంటే ఒక మాఫియా కంపెనీ ఉంటుందట. ఆ మాఫియా కంపెనీకి సంప్రదిస్తే 2 నుంచి 5 లక్షలు ఇస్తే వాళ్ళు భారత్లోకి రావడానికి, వీళ్ళని తీసుకురావడానికి, ఎలా తీసుకురావాలనే కథా కమానుషి మొత్తం దగ్గరుండి నడిపిస్తారట. ఈ 2 నుంచి 5 లక్షలు అంటే వాళ్ళకి అక్కడ పెద్ద పని కాదు. ఎవడికో ఇల్లు ఉన్నోడికో ఏదో ఉన్నోడికి అమ్మేసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి మంచిగా తీసుకొచ్చినోడు ఊరికే తీసుకొస్తాడా, వీడికి వచ్చిన తర్వాత భారతీయ ఐడి కార్డ్స్ అంటే ఓటర్ ఐడీలు ఇవన్నీ ఇప్పించేస్తాడు. ఇక వాళ్ళు భారతదేశంలో మంచిగా బతికేయచ్చు, ఇక్కడ సంపదను గొల్లగొట్టచ్చు, అవసరమైతే దేశాన్ని కూడా గొల్లగొట్టడానికి శత్రు దేశాలకు ఉపయోగపడేలాగా పనిచేయొచ్చు. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. సరే, అది వేరే విషయం, మాట్లాడుకుందాం. అట్లా 2 నుంచి 5 లక్షలు ఇస్తేనట వాళ్ళని యూపీలోకి తీసుకొస్తారట. వాళ్ళకి ఏం టెన్షనే ఉండదు, యూపీలోకి తీసుకొని వస్తారు. అయితే ఇప్పుడు వాళ్ళని యూపీలోకి ఈ ఏదైతే మాఫియా సంస్థ ఉందో ఎలా తీసుకొస్తుంది, అసలు ఏ దారి నుంచి యూపీలోకి ప్రవేశిస్తున్నారు అనే దాని మీద ఒక నిఘా వ్యవస్థ పనిచేస్తోందట. దర్యాప్తు కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే వాళ్ళకి సంబంధించి ఇందాక చెప్పా కదా, ఓటర్ ఐడి, మిగిలిన ధృవీకరణ పత్రాలు ఇక్కడోళ్ళే అనేలాగా దొంగ పత్రాలను సృష్టించి వాళ్ళని ఇక్కడ ఉంచేలాగా చేస్తారు. దీనికి చెక్ పెట్టాలని యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా దృష్టి పెట్టారట. నెక్స్ట్ టార్గెట్ యోగిది ఇదే. అదే టార్గెట్గా వర్క్ మొదలుపెట్టినట్టుగా అక్కడ అన్ని రకాల చర్యలు, దర్యాప్తు సంస్థల వర్క్ కూడా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఈ దర్యాప్తులో తెలిసింది ఏంటి అంటే మహమ్మద్ రషీద్ అహ్మద్ వీడు డివోపాడ్లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు వీడు చెప్పింది వింటే దీనికి సంబంధించి చాలా పెద్ద కథే నడుస్తుంది అని 58 కోట్ల రూపాయలతో ఒక సంస్థ నడుస్తోందట. స్వచ్ఛంద సంస్థ లావా బిల్డప్ ఇచ్చుకుంటూ ఇక బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళను అనాథలు అని క్రియేట్ చేస్తూ, అనాథలుగా, శరణార్థులని ఇట్లా వేరు పేర్లు పెట్టుకుంటూ అనాథలుగా వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు ధృవీకరణ పత్రాలను అందజేసే ప్రయత్నం చేస్తోందట. ఇక దీని మాస్టర్ మైండ్ ఎవరైతే ఉన్నారో అబూస్లే అహిని ఇప్పటికే అరెస్ట్ చేసిండ్రట. వీడిని అరెస్ట్ చేసిన తర్వాత చేసిన ఎంక్వైరీలో మరో ప్రధాన సూత్రధారి అయిన ఎవరంటే మహమ్మద్ రషీద్ అహ్మద్ కూడా దొరికాడట. ఈ ఇద్దరిని ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తుంటే తెలిసింది ఏంటి అంటే 50 కోట్ల ఖర్చుతో నడిచే ఒక సంస్థ వీళ్ళ వెనక ఉన్నట్టుగా, ఆ సంస్థ ద్వారానే 2 నుంచి 5 లక్షలు తీసుకుంటూ బంగ్లాదేశ్ నుంచి దొంగతనంగా దొంగ కాగితాలతోటి యూపీకి తీసుకొచ్చి అక్కడ వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, యూపీకి సంబంధించిన ప్రజలు అనుకునేలాగా కావాల్సిన ధృవీకరణ పత్రాలన్నీ ఇప్పిస్తున్నారు అని దీని మీద ఫుల్ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందట. ఇక ఈ యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుంది, ఈ యాక్షన్ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది యోగి సర్కార్లో నేను చెప్పాల్సిన అవసరం లేదు. త్వరలోనే దాని రిజల్ట్ కూడా బయటకు వస్తుంది అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మరి యోగి సర్కార్ ఒక్కటే ఇలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తే సరిపోద్దా? దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలలో, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో తెలంగాణలో కూడా రోహింగ్యాల సంఖ్య పెరిగిపోతుందో అంటూ కూడా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి యాక్షన్ ప్లాన్ తెలంగాణలో అమలు చేయడం సాధ్యమవుతుందంటారా? అసలు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందంటారా? యోగి స్టార్ట్ చేసిన ఈ యాక్షన్ ప్లాన్ ఎప్పటి వరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.